ప్రభువును మన రక్షకుడైన యేసయ్య మహోన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. ఈవేళ కీర్తనల గ్రంథం 118 19వ వచనంలో నుండి 29వ వచనం వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చినావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్మల కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిల్చున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడి మాటల్ని మన వెనుకల్లో విశేషంగా దీవించి ఆస్వాదించి ఫలింపజేయనుగాక. ప్రియులారా, ఈవేళ మన పాఠం అనుదినం ఆనందించడం. అనునిత్యం దేవునిలో ఆనందించడాన్ని గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. 24వ వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. మీరు క్లిష్టమైన రోజులు గడుపుతున్నారనుకోండి, తుఫాను వచ్చినప్పుడు, యుద్ధం తీవ్రతరమైనప్పుడు, బాధ్యతలు భారమైనప్పుడు, మీ హృదయం ముక్కలైనప్పుడు, కన్నీరు ధారాపాతంగా కారుతున్నప్పుడు, మీ పరలోకపు తండ్రితో సహా అనేక మంది మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనుకోండి, అప్పుడు ఈ వచనాన్ని మీరు విశ్వాసంతో ఆలకించాలి. ఈ వచనం వైపు మీరు విశ్వాసంతో చూడాలి. కీర్తనకారుడు ఎన్నో యుద్ధాలను, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ అతడు, దేవుడు వీటిని అనుమతించినట్లయితే వాటి యందు నేను ఉత్సహించి సంతోషిస్తాను. ఆయన దీవెనలను నేను ఎప్పుడు చూడలేకపోయినా అంతిమంగా విశ్వాసంతో నేను సమస్తం మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయని నేను చెప్పగలుగుతాను అంటున్నాడు. యూదులు ఈ పాట పస్కా పండుగ సందర్భంలో పాడేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు కూడా తను సిలువ వేయబడక మునుపు ఆయన ఈ పాట పాడి దేవునామని గణపరిచాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదు. మరొక సందర్భంలో, నా చిత్తం కాదు నీ చిత్తం సిద్ధించుగాక అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాట పాడగా మనం కూడా ఈ పాటలు పాడాలి కదా ప్రియులరా. బహుశా మీ రోజులన్నీ అనేక భారాలతో, దుఃఖాలతో నిండి ఉండొచ్చు. యేసు కూడా అలాగే శ్రమనొందాడు. దేవుడు మీకు ఇచ్చిన రోజును అంగీకరించి సమస్తం ఆయన ఆధీనంలో ఉందని గ్రహించండి. ఈరోజు ఆయన మీ కొరకు ఏం చేయబోతున్నాడో ఎదురు చూడండి. దాని యందు ఉత్సహించి సంతోషించండి. ఆయన ఉద్దేశాలు ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకరోజు మీరు అర్థం చేసుకోగలుగుతారు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. ఆమేన్, ఆమేన్.